విశాఖలోని యారాడ బీచ్ లో అలల తాకిడికి ఇద్దరు విదేశీయులు కొట్టుకుపోయారు. ఇటలీ నుంచి విశాఖకు పర్యాటకులు వచ్చినట్టు తెలుస్తోంది. కొట్టుకుపోయిన వారిలో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా మారింది. కొట్టుకుపోయిన వారిని రక్షించేందుకు లైఫ్ గార్డ్స్ తీవ్ర ప్రయత్నం చేశారు. ఇటలీ నుంచి 16 మంది విశాఖకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, ఘటన ఎలా జరిగింది? అసలు విదేశీయుల డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? రైట్ సింధు, చూసుకుంటే ఈ రోజు ఆదివారం ఆట విడుపు కావడంతో ఇటలీకి చెందినటువంటి కొంతమంది పర్యాటకులు అయితే విశాఖ రావడం జరిగింది. ఇటీవల గత కొద్ది రోజుల క్రితం అయితే వారంతా కూడా విశాఖకు చేరుకున్నారు. విశాఖ చేరుకుంటారు. ఈ రోజు ఆదివారం కావడంతో దాదాపు 16 మంది కలిసి, అంటే వారంతా 16 మంది మిత్ర బృందం అంతా కలిసి విశాఖలో పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే యారాడ తీరం ఏదైతే ఉందో యారాడ తీరానికి అయితే చేరుకున్నారు. యారాడ సముద్రంలో వారంతా కూడా స్నానం చేస్తున్నటువంటి సమయంలో అనుకోని ఆ సందర్భంగా అలల తాకిడి కారణంగా కూడా దాదాపు ఇద్దరైతే లోపల కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే అక్కడే ఉన్నటువంటి లైఫ్ గార్డ్స్ తో పాటు అలాగే అక్కడ ఉన్నటువంటి బీచ్ మెరైనింగ్ సంబంధించినటువంటి పోలీస్ సిబ్బంది కూడా వీరందరినీ కాపాడేటటువంటి ప్రయత్నం చేశారు. దాదాపు మునిగిపోతున్నంత వాటిని అందరినీ కూడా బయటకు తీసుకొచ్చినప్పటికీ ఇద్దరు మాత్రం లోపల కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే పేర్కొన్నటువంటి అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది కానీ లేదైతే ఆ లైఫ్ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో లైఫ్ గార్డ్స్ కూడా వారి ప్రాణాలకు తెగించి ఇద్దరిని కూడా ఒడ్డుకి తీసుకొచ్చారు. ఒడ్డుకి తీసుకొచ్చిన తర్వాత వారిలో ఒకరి పరిస్థితి అయితే చాలా దయనీయంగా మారిందని చెప్పుకోలేదు. ఎందుకంటే పూర్తిగా కూడా సముద్రపు నీరు తాగేయడంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా ఆయనకి సిపిఆర్ చేసినప్పటికీ ఎంతకీ స్పందించకూడదు. అక్కడ చేరుకున్నటువంటి పోలీసులు అతను మృతి చెందినట్టుగా నిర్ధారణకైతే వచ్చారు. నిర్ధారణకు వచ్చిన తర్వాత మృతదేహాన్ని విశాఖ స్టేజ్ గేట్ కి అయితే తరలించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే అసలు వీళ్ళు ఇటలీ నుంచి విశాఖకి ఎప్పుడు వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఎందుకోసం వచ్చారు అనే విషయం మీద పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే చనిపోయానికి సంబంధించినటువంటి మృతులు ఎవరైతే ఉన్నారో మృతులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సినట్టు కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల కాలంలో యారాడ తీరంలో కావచ్చు, ఇటు ఆర్కే బీచ్ తీరంలో కానీ ఎక్కువగా కూడా ఇలాంటి ఘటనలే చోటు తీసుకుంటారు. ఇటువంటి ఘటనలో హెచ్చరిక బోర్డులు పెట్టినప్పుడు కూడా అక్కడికి వచ్చేటటువంటి పర్యాటకులు అవేమీ చూసి చూడనట్లుగా పట్టించుకోకపోవడం వల్లే తరచుకోవడం ఇటువంటి ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటాయి. ఇటీవల కాలంలో కూడా చూసుకుంటే ఎక్కువగా సముద్రంలో అలల తాకిడి కూడా ఎక్కువగా ఉంది. అలల తాకిడి కారణంగా కూడా చాలా మంది లోపలికి వెళ్ళిపోయి తమ ప్రాణాలు కూడా కోల్పోతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటలీకి చెందినటువంటి వ్యక్తి ఎవరైనా దానిపైన పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రానికి లేదా రేపు ఉదయానికి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వెల్లడిస్తామంటూ పోలీసులు అయితే చెప్పిన పరిస్థితి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.